I wait for a direction, sir. నో సార్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు ఈ టీవీ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈ రోజు మన మధ్యలో దేవుని వాక్యాన్ని పంచడానికి పాస్టర్ తెర్సిం ఇక్బాల్ గారు మన నార్వే నుంచి సిద్ధంగా ఉన్నారు. దైవ సేవకులు ఇప్పుడు దేవుని వాక్యంతో మనల్ని ఆశీర్వదించబోతున్నారు. అందరూ ఆసక్తి కలిగి ఈ టీవీ ప్రోగ్రామ్ ని చూసి దైవ దేవుని పొందాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. పాస్టర్ నౌ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. Praise the Lord. Hallelujah. Amen. We give all the glory, all the honor to our holy and almighty God forever and forever. And at the same time, we give thanks to him for guiding us, blessing us, leading us. సమస్త మహిమ ఘనత ప్రభావములు సర్వశక్తి గల యేసయ్యకే చెల్లును గాక. హల్లెలూయా. ఆమేన్. మనల్ని And దేవుడు ఎంతగా నడిపిస్తూ మనల్ని ఒక మార్గంలో నడిపిస్తూ మనల్ని సిద్ధపరుస్తున్న యేసయ్యకి చాలా వందనాలు, చాలా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. And again, I am very much thankful to Pastor Moses, to Pastor Vinny and Pastor Finney, and everyone included in this meeting, so that we can bring the good news to so many people that they also be blessed. అలాగే పాస్టర్ వినయ్ గారికి, అలాగే పాస్టర్ మోసెస్ గారికి, అలాగే పాస్టర్ ఫిన్నీ గారికి చాలా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ మీటింగ్ కి కారకులైన ప్రతి ఒక్కరికి నేను నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. Yes. And we start with the precious word of Jesus Christ. Thanks for dying for us all. చాలా ప్రశస్తమైన యేసయ్య మాటలు, వాక్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఆయన మన కోసం సిలువలో మరణించి తన ప్రాణాన్ని త్యాగం చేశారు. Yeah. And I just request you all, because when God have given us the possibility to know his word more, so we give him thanks and we try to Amen. concentrate what God is talking to us. మీ అందరికీ ప్రేమతో ఒక విజ్ఞప్తి లేకపోతే ఒక విన్నపాన్ని తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే దేవుని వాక్యము మీకు దొరుకుతుందో, లేకపోతే ఎక్కడైతే దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారో, లేకపోతే ఇప్పుడు మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారో, దయతో మీ పూర్తి ఏకాగ్రత, మీ పూర్తి సమయాన్ని దేవుని వాక్యానికి ఇచ్చి ఒక దేవునితో ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. He loves us and he say, I have a good plans for each and every one of you, and I have plans for you to prosper. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు మాత్రమే కాకుండా ఆయన నీ కోసం, నా కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగిన దేవుడు. నీవు నేను ఎలాగ ఆశీర్వదించబడాలి, నీవు నేను ఎలాగా తన ఉన్నతమైన కృపను పొందుకోవాలని ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగిన దేవుడై ఉన్నాడు. Loving brothers and sisters, ప్రియమైన సహోదరులారా, we know that the word of God is a living word. మనందరికీ తెలుసు దేవుని వాక్యం ఒక సజీవమైన వాక్యమై ఉన్నది. It's some special power and anointment in the word of God. దేవుని వాక్యంలో ఒక ప్రత్యేకమైన ప్రత్యేకమైన ఒక కార్యము, దేవుని శక్తి దేవుని వాక్యంలో కలిగి ఉన్నది. So it's the power and the anointment which changes lives of the people. అభిషేకము అలాగే ఒక శక్తి, అది మాత్రమే ప్రజలని మార్చగలిగే ఉన్నది. And if we see from John capital 3 verse 7, ఒకంత మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోహాను సువార్త 3:7 మనం చూస్తా ఉంటే, and it talks about Nicodemus. మనం అందరూ చూస్తా ఉంటాము నికోదేమస్ గురించి అక్కడ దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. It talks about to be born again. అక్కడ నువ్వు తిరిగి నూతనంగా జన్మించబడడం గురించి అక్కడ మాట్లాడుతూ వస్తుంది. So
it's very important to do for us to learn little bit more deeply. సో కనుక మనము మరింతగా ధ్యానం చేసుకుంటూ మరింతగా లోతుగా దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాము. Nicodemus, he was a religious leader. నికోదేమస్ మనందరికీ తెలుసు, అతను ఒక మతోన్మాదుడై ఉన్నాడు. He was a religious man. He was a Pharisee. ఆయన పరిసయ్యుడై ఉండి, ఆయన ఒక యూదుడై ఉండి, అలాగే ఒక మతోన్మాదుడుగా నికోదేమస్ ఉన్నాడు. He could understand about the scripts, about the religious words. అతను దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోగలిగిన వాడై ఉన్నాడు. అదే కాకుండా దేవుని వాక్యాన్ని గురించి ఎరిగిన వాడై ఉన్నాడు. And since he was a religious leader, he used to do good deeds. ఆయన ఒక మతమును గురించి ఎరిగిన వాడై ఉన్నాడు కనుక అతను ఎప్పుడు మంచి విషయాల గురించి తెలుసుకుంటూ మంచి విషయాలు చేస్తూ వస్తున్న వ్యక్తి అయి ఉన్నాడు. And the difference was, he thought even he is obeying the word of God, and in addition the good deeds he do will take him to heaven. నికోదేమస్ ఎలాగ ఆలోచించాడంటే, తను చేస్తున్న పనులను బట్టి లేకపోతే తాను ఎరిగి ఇంత పరలోక పోతాడని చెప్పి నికోదేమస్ అనుకుంటూ వచ్చాడు. And he felt something he needed more than that. కాకపోతే తన హృదయంలో ఏదో అసంతృప్తి కలిగి ఉండి, నాకింకా ఏదో కావాలి అని వెదుగుచూ ఉన్న వ్యక్తి అయి ఉన్నాడు నికోదేమస్. So Nicodemus, he hided himself that another people could not see him. He come in the dark, and then he come to talk to Jesus personally. నికోదేమస్ ఎలాంటి వ్యక్తి ఉన్నాడంటే, ఒక చీకటి సమయంలో, ఒక రాత్రి సమయంలో ఎవరికి కనిపించకూడదని చెప్పి, ఎవరు తనను గుర్తుపట్టకూడదని చెప్పి, చీకటి సమయంలో ఒక రాత్రి సమయంలో యేసయ్య దగ్గరకు వచ్చిన వ్యక్తి అయి ఉన్నాడు నికోదేమస్. And Nicodemus asked Jesus, what should I do that I come to heaven? నికోదేమస్ యేసయ్యని ఒక ప్రశ్న అడుగుతాడు, పరలోక రాజ్యానికి రావాలంటే నేను ఏం చేయాలి? And Jesus answered Nicodemus, యేసు ప్రభు గారు నికోదేమస్తో ఇలాగా జవాబు చెప్తూ వచ్చారు, that you should be born again. యేసయ్య ఇలా చెప్తున్నారు, నువ్వు తిరిగి జన్మించాలి. You should be born again. నువ్వు తిరిగి జన్మించాలి. He did not understood what Jesus meant to be born again. యేసయ్య తిరిగి జన్మించడం గురించి చెప్పడంలో నికోదేమస్‌కి అసలు ఏమీ అర్థం కాలేదు. And he asked Jesus, should he go to mother's womb again to get rebirth? నికోదేమస్ యేసయ్యని తిరిగి జన్మించడానికి తిరిగి మళ్ళీ నేను నా తల్లి యొక్క గర్భానికి మళ్ళీ నేను తిరిగి వెళ్ళాలా ఎలా అని చెప్పి యేసయ్యని ప్రశ్న వేస్తున్నాడు నికోదేమస్. So it says that we should be born again. ఈ వాక్యం చేస్తున్నారు, యేసయ్య చెప్తున్నారు మనం తిరిగి జన్మించాలి. It tells about spiritually birth. ఇది ఒక ఆత్మీయంగా జన్మించడం గురించి మాట్లాడుతూ వస్తుంది. And it tells about faith in Jesus Christ. ఇది యేసయ్యలో ఉన్న విశ్వాసం గురించి కూడా మాట్లాడుకుంటూ వస్తుంది. It does not only say good works. మంచి పనులు మాత్రమే కాకుండా, it's not good works we do will take us to heaven. ఏదో మంచి పనులు చేస్తే అవి మన పరలోకం తీసుకెళ్తాయి, అవి కాదు. So praise God. God already always have a special way for teaching us. దేవునికి చాలా వందనాలు. మనకి ఆయన నేర్పించడానికి చాలా ప్రత్యేకమైన ప్రణాళికలు, ప్రత్యేకమైన దారులు కలవు, మార్గములు కలవు. Yeah, if we see Romans 3:23, ఒకంత రోమపత్రిక 3 అధ్యాయం 23 వచనం మనం చూస్తా ఉంటే, that
all have sinned and have come short from the glory of God. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. And if we see Romans 6:23, అదే రోమపత్రిక 6:23 మనం చూస్తా ఉంటే, it says the wages of sin is death. అనగా పాపం వలన వచ్చు జీతము మరణము. So it's very sad that because of sin we are separated from God. ఇది చాలా బాధాకరమైన విషయం. అదేంటో తెలుసా? పాపము ద్వారా మనం దేవుని నుంచి వేరుపరచబడి ఉన్నాము. So it's a eternal separation between God and human being. అదొక నిత్యత్వమైన వేరుబాటు ఉంది. అదేంటంటే దేవుని నుంచి మనకి ఒక నిత్యత్వమైన వేరుబాటు ఉంది. And if we read Hebrews 9:27, మనం హెబ్రీ పత్రిక 9:27 మనం చూస్తా ఉంటే, and it tells about the judgment we are going to face if we are died before asking excuse and having new birth in Jesus Christ. ఇక్కడ పరిశుద్ధ వాక్యాన్ని చూస్తా ఉంటే తీర్పు గురించి మాట్లాడుతూ ఉంది. అదేమనగా ఒకవేళ మనం దేవుని దగ్గర నుంచి పశ్చాత్తాపం చెందకుండా, ఒకవేళ పాప నిమిత్తం క్షమాపణ అందకుండా, ఒకవేళ మనము అలాగే మనం మరణిస్తే మనం ఎలా ఉంటామో అనే తీర్పు గురించి ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుకుంటూ వస్తుంది. And in Revelation capital 20 verse 11 to 15, అలాగే ప్రకటన గ్రంథం 20:11-15 వరకు మనం చూస్తా ఉంటుంటే, it says about if our name is not found in the book, then we will have a judgment, and when our name is not written in the book, then we will be thrown, and then we will be thrown in the burning fire of hell forever and forever. ఒకంత ప్రకటన గ్రంథం 20:11-15 వరకు చూస్తే, ఒకవేళ మన పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉండలేకపోతే ఖచ్చితంగా నీవు నేను ఏం చేయబడతామంటే ఆ నిత్య నరకాగ్నిలో పారవేయబడతాం. అదే కాకుండా నిత్య అగ్నిలో పారవేయబడము కాకుండా ఖచ్చితంగా ఆ దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట నేను నిలబడాల్సి వస్తుంది. నిలబడమే కాకుండా నువ్వు యుగ యుగములు ఆ నిత్య నరకానికి పాత్రుడు అయిపోతావు. And it also talks about the second death. అదే కూడా అక్కడ రెండవ మరణం గురించి కూడా మాట్లాడడం మనం చూస్తా వస్తాము. It means that if we did not get new birth, our sins are not excused, so we will face second death, one death now, and later on when Jesus will be coming on judgment's day, then we will face second death. If we are not saved, we did not get a new birth, our name is not written in the book, we will be thrown in the burning fire of hell for everlasting and for everlasting. రెండవ మరణం ఏంటంటే, ఒకసారి మనం భూమి మీద మరణిస్తాము. రెండవ మరణం ఏంటంటే, ఖచ్చితంగా మనం ఎప్పుడైతే న్యాయపీఠం ఎదుట నిలబడతామో అప్పుడు ఇంకొకసారి మనము ఖచ్చితంగా రెండవసారి నిత్య నరకాగ్నికి పాత్రమై అవుతుంది. ఒకవేళ నువ్వు నీ పాపాల నిమిత్తం క్షమాపణ పొందకుండా, నువ్వు నీ పాపాల నిమిత్తం యేసయ్య దగ్గర పశ్చాత్తాపపడకుండా, ఒకవేళ నువ్వు నూతనంగా తిరిగి జన్మించకపోతే, నువ్వు మళ్ళీ ఒకవేళ తిరిగి నూతనమైన జీవితాన్ని జీవించకపోతే నీ అది ఇంకా నిత్యత్వమైన మరణం ఉన్నది. అదే రెండవ మరణం అయి ఉన్నది. And as Jesus is advising to Nicodemus, we have got new birth, we have a spiritual relationship with Jesus Christ, and our name is written in the book, then we will stay with Jesus Christ
for everlasting, everlasting, and everlasting life. Praise God. యేసయ్య నికోదేమస్‌కి ఇలా సలహా చెప్తున్నారు. నువ్వు తిరిగి జన్మించకపోతే నువ్వు ఖచ్చితంగా ఏం చేయబడతావంటే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు. నువ్వు నిత్య నరకాగ్నికి పాత్రుడైపోతావు. ఆ నిత్యము యుగయుగములు ఆ మండుతున్న అగ్నిలో ఆ నరకానికి పాత్రుడైపోయి శిక్షను పొందుకుంటావు అని చెప్పి యేసయ్య నికోదేమస్‌కి ఒక సలహా ఇస్తున్నారు. నువ్వు తిరిగి జన్మించాలని చెప్పి. So all these things are serious things. So it's very important for each of and every one of us to understand them. ఈ విషయాలు ఏదో మనము సింపుల్‌గా తీసుకొని వదిలేయడానికి అలాంటి విషయాలు కాదు. ఖచ్చితంగా మనం ఒకంత పరీక్షించి, చూసి, ఒకంత ఆలోచించాల్సిన విషయాలయ్యున్నాయి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయాలు. లేకపోతే ఈ విషయాలు మనం పట్టించుకోకపోతే ఖచ్చితంగా నిత్య నరకానికి మనం పాత్రలమైపోతాం. And now we have seen the ways everyone have sinned. They cannot deny that I did not commit sin. If we deny, it means we are making Jesus Christ wrong. He is never wrong. And then if we deny, we are asking or saying blame to Jesus Christ. నువ్వు పాపం చేస్తూ ఉంటే, నువ్వు మళ్ళీ అదే పాపంలో నువ్వు ముందుకు వెళ్తా ఉంటుంటే, నువ్వు మళ్ళీ తిరిగి నువ్వు ఏం చేస్తున్నావు అంటే యేసయ్య తప్పు. ఆయన ఒక తప్పు వ్యక్తి అని చెప్పి నువ్వు లోకానికి ప్రకటిస్తా ఉన్నావు. అదే కాకుండా నువ్వేం చేస్తున్నావు అంటే నిత్య నరకాగ్నికి నువ్వు పాత్రుడైపోతున్నావు. Because all have sinned and have come short from the glory of God, but God is so faithful. If we ask excuse for our sins, He is faithful, humble. He will look at our situation and will excuse us and will give forgiveness of our sins. దేవుని వాక్యం ఇలా చేస్తుంది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోయారని చెప్పి. ఒకవేళ నీవు కూడా అదే పాపంలో ఉంటే, ఒకవేళ నీవు కూడా దేవుని క్షమాపణ అందలేకుండా ఉంటే, ఖచ్చితంగా నువ్వు కూడా నిత్య నరకాగ్ని పాత్రుడైపోతావు. నువ్వు నూతనంగా జన్మించాలి. And we have seen what Jesus advised Nicodemus to have a new birth. And then if we see Acts capital 2 verse 38, it says Peter is saying unto them that repent and be baptized every one of you in Jesus name. మనము చూస్తా ఉన్నాము యేసయ్య నికోదేమస్‌కి ఎలా సలహా ఇస్తా ఉన్నారో. మనం చూస్తా ఉన్నాము యేసయ్య నికోదేమస్‌కి నువ్వు తిరిగి జన్మించాలని ఎలా మంచి మాటలు చెప్తా ఉన్నారు. అలాగే ఒకంత మనం పరిశీలన చేసి ఒకంత దేవుని వాక్యాన్ని మనం చూస్తా ఉంటే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు గారు ఇలా సెలవిస్తున్నాడు. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురని చెప్పి పేతురు గారు చెప్తూ వస్తున్నారు. Yes. So when we have got new birth, we be born again. And then it's so important for each and every one of us to understand we first must die of ourselves. ఒకంత మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు తిరిగి జన్మించడానికి నువ్వు ముందు ఏం చేయాలంటే, మొట్టమొదటిగా నిన్ను నీవు సమాధి చేసుకోవాలి. నీకు నీవుగా ఒక దహనం చేయబడాలి. అప్పుడే నువ్వు తిరిగి నూతనంగా జన్మించబడతావు. You must lose your life to save it. నీవు నీ జీవితాన్ని విడిచిపెట్టుకోవాలి. లేకపోతే నీ జీవితాన్ని నువ్వు వదులుకోవాలి దాన్ని కాపాడుకోవడానికి. You must become an entirely new creature. నువ్వుకింత ఒక నూతనమైన సృష్టిగా నువ్వు మార్చబడాలి. With a new heart and a new mind. ఒకంత నూతనమైన మనసుతోటి, నూతనమైన హృదయంతో నువ్వుకింత మార్చబడాలి. It does not happen with reading scripture. ఒకంత దేవుని వాక్యం చదవడంతో నీకు అదేమీ ఏర్పడదు గాని, saying a prayer, ఒకవేళ ప్రార్థన చేయడం ద్వారా నీకు అలాంటిది నూతనంగా జన్మించడం అనేది జరగదు గాని, getting wet,
ఏదో కింత బాప్తిసం పొందితే గాని or saying Jesus is Lord. ఒకవేళ యేసు ప్రభు అని నోటితో చెప్పినా కూడా ఇవేమీ జరగవు. Yeah, please, many people are just in that basis, so they call themselves Christians. We are not putting finger to them, but it's a very, very serious thing, because first of all, Christianity means we are followers of Jesus Christ. We have a personal relationship with Jesus Christ. As a requirement, he mentioned to Nicodemus, we should be born again. చాలా మంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే పేరుకి క్రైస్తవులుగా ఉండిపోతున్నారు. మేము వాక్యం చదువుతున్నాము, మేము ప్రార్థన చేస్తున్నాము, మేము భక్తిగా ఉంటున్నాము ఇలా అని చెప్పి అనుకునే క్రైస్తవులు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. మేము ఎవరి వైపు వేలు పెట్టి చూపించడానికి, ఎవరి మీద నేరారోపణ చేయడానికి ఈ విషయాలని చెప్పట్లేదు. కానీ ఒకంత మనము తేరి చూసి ఒకంత ఆలోచించాల్సిన విషయం ఏమైందంటే, ఒకంత ప్రతి ఒక్కరు నూతనంగా తిరిగి జన్మించి ఒకంత నూతనమైన జీవితాన్ని జరిగిస్తూ ఆ యేసయ్య చెప్పిన కట్టడలు మనం పాటిస్తూ, యేసయ్య మనకి ఏదైతే చెప్పారో, దేవుని వాక్యం ఏదైతే చెప్పిందో దాన్ని పాటిస్తూ మనం ముందుకు వెళ్తూ మన జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ ఉండాలి. If you are born again, ఒకవేళ నువ్వు తిరిగి నూతనంగా జన్మిస్తే your lusts and desires have been crucified to death to self. ఒకంత నీలో ఉన్న శాపం కావచ్చు, నీలో ఉన్న ఏదైనా కావచ్చు, అది మొత్తం అంతా నాశనం చేయబడి ఉన్నది. Whoever has been born of God ఎవరైతే దేవుని యందు జన్మిస్తూ ఉంటారో does not do sin, వారు ఇకెన్నడను పాపం చేయరు. for Jesus' seed remains in him. ఆమేన్. ఎందుకంటే యేసయ్య అనే వ్యక్తి, లేకపోతే యేసయ్య అనే విత్తనం మనలో ఎప్పుడు మనతోనే ఉండిపోతా ఉంటది. And he cannot sin వాడు ఇంకెన్నడూ because he has been born of God. It's written in 1 John capital 3 verse 9. ఎందుకంటే వాళ్ళు దేవుని ద్వారా జన్మించబడిన వారని ఉన్నారని చెప్పి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, మనమందరం దేవుని ద్వారా పుట్టిన వారమై ఉన్నామని. You must have a fellowship with Jesus Christ in his sufferings. మనమొకింత యేసయ్యతో ఒక ప్రత్యేకమైన సహవాసం కలిగి, ఒకంత యేసయ్యతో ఆయన శ్రమంలో పాలిభాగస్తులమై ఉండి ముందుకు వెళ్ళాలని చెప్పిన ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. It's written 1 Peter capital 4 verse 12 and 13. ఒకంత మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 4వ అధ్యాయము. If you will resign with Jesus Christ, ఒకంత మీరు క్రీస్తు యేసు శరీరమందు శ్రమ పడిన వారైతే you must suffer with him. మీరు ఆయనతో శ్రమ పడాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. It's written in 2 Timothy capital 2 verse 12. ఒకంత 2 తిమోతి 2వ అధ్యాయము 12వ వచనం ఇలా సెలవిస్తుంది, If we suffer, we shall also resign with him. ఒకంత మనం ఆయనతో శ్రమ పడిన వారమైతే ఆయనతో కూడా నివాసం చేసి యుగ యుగములు ఆయనతో ఉండే వారమై ఉన్నారని చెప్పి తిమోతి పత్రికలో ఉంటుంది. If we deny him, ఒకంత నువ్వు ఆయన ఒకంత నిర్లక్ష్యం చేస్తే he also will deny us. ఆయన కూడా మిమ్మల్ని నిర్లక్ష్యం చేసే దేవుడై ఉన్నాడు. If you will live with him, నువ్వు ఒకవేళ ఆయనతో జీవిస్తా ఉంటే you must die with him. ఆమేన్. నువ్వుకింత ఆయనతో నువ్వు మరణించవలసి ఉన్నది. It's written in 2 Timothy capital 2 verse 11. ఒకంత 2 తిమోతి రాసి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ఇలా రాయబడి ఉంది, And if you die with him, నువ్వు ఆయనతో చనిపోయిన వాడివైతే you must be buried with him. నువ్వు ఆయనతో సమాధి చేయబడిన వాడివై ఉండాలి. It's written in Romans 6 capital verse 4.
ఒకంత రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వాక్యం ఇలా సెలవిస్తా ఉంది. Therefore, we are buried with him by baptism. ఆమేన్. కాబట్టి మనము ఆయన బాప్తిస్మము ద్వారా మరణములో పాలు పొందిన వారమై ఉన్నామని చెప్పి రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వాక్యంలో దేవుని మాటలు ఇలా సెలవిస్తా ఉన్నాయి. Into death. మనం మరణంలోకి. It's like as Christ was raised up. ఆయన మళ్ళీ తిరిగి ఎలాగైతే పునరుద్ధానం చెందారో, మళ్ళీ తిరిగి ఎలాగైతే లేచారో. It's written in Romans 6 capital verse 4. ఒకంత రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వాక్యం ఇలా సెలవిస్తా ఉంది. And being buried with Jesus Christ, it's a true baptism. ఆమేన్. నువ్వు ఆయనతో పాతిపడడమే అది నిజమైన బాప్తిస్మం అయి ఉన్నది. And also we arise with him. మనం ఆయనతో లేపబడిన వారమై ఉన్నాము. ఆమేన్. It's written in Colossians capital 2 verse 12. ఒకంత కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యం ఇలా సెలవిస్తా ఉంది. Therefore, there must be a coming into his death. మనము ఆయన మరణంలో పాలు పంపులు పొందాల్సిన వారమై ఉన్నాము. A suffering with Jesus Christ. ఆయనతో మనం శ్రమపడాల్సిన వారమై ఉన్నాము. And this is of necessity to salvation. ఇది రక్షణకు ఒక మూల మార్గము అన్నది. And not a temporarily. అదేదో తాత్కాలికంగా కాదు గాని, but continually. అది శాశ్వతంగా కొనసాగించబడాలి. And it means it must be dying daily. ఆమేన్. అది ఏమనగా నువ్వు ప్రతిరోజు యేసయ్యతో పాటు నువ్వు మరణించాలి. It means it's not a temporarily, it is a continually, and we must die ourselves daily in each and every situation. We will not be escaped. ఆమేన్. మనము ప్రతిరోజు ప్రతి క్షణము మనము ఆయనతో మరణించాల్సిన వారమై ఉన్నాము. మనం ఆయనతో పాతబడిన వారమై ఉన్నాం కాబట్టి, ఆయన బాప్తిస్మం పొందుకున్నారు కాబట్టి, ఒకంత ప్రతిరోజు మనం పరిశీలన చేసుకుంటూ ప్రతిరోజు మనం ఒకంత ఆయనతో సరిచేయబడుతూ మన జీవితాన్ని ముందుకు వెళ్ళాలి. It is a different thing that we do not know about this. ఈ విషయాల గురించి తెలియకపోవడం ఒక ప్రత్యేకమైన విషయమై ఉన్నది. Or we just find our own ways to excuse us. మనకు మనమే ఒకంత దేవుని దగ్గర క్షమాపణ పొందడానికి మనకి ఎలా సులువైన మార్గాలు మనం వెతుక్కుంటా ఉంటాం. It is the fact, it's written in the Bible. We cannot neglect. If we are doing so, we are a foolish person. Even we are bishops, we are pastors, we are deceiving ourselves. మనమందరం ఒకంతగా ఆలోచించి ఒకంత నిగూఢమైన సత్యాన్ని తెలుసుకోవాల్సిన విషయమై ఉన్నది. నువ్వొకంత దీనిని ఒక నిర్లక్ష్యము చేస్తే, నువ్వు బిషప్వే కావచ్చు, నువ్వు ఒకంత సేవకుడివే కావచ్చు, లేకపోతే నువ్వు పాస్టర్వే కావచ్చు, నువ్వు ఏదైనా కావచ్చు, ఒకంత నువ్వు పరిశీలన చేసుకోవాల్సిన విషయమై ఉన్నది. Loving brothers, be honest, be real to yourselves. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ఒకంత మీకు మీరు నమ్మకముగా, మీకు మీరంత నిజాయితీగా, మీకింత ఒక స్వచ్ఛముగా స్వేచ్ఛగా ఉండాలని చెప్పి ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. Yeah, so it means we have buried our lusts, our comforts, our ideas, all have been buried in Jesus Amen. Christ. But if we are still following the old pattern in our life, it's nobody else but we are deceiving ourselves. And remember, it's written, we have read in the Bible that we should be ready to be thrown in the burning fire in hell for everlasting, everlasting, everlasting. We cannot excuse, we cannot, it's not we can pay for that, it's the fact.
and you have to receive, accept the fact. ఒకంత మనం ఎప్పుడైతే మన పాపాలను కావచ్చు, మన శాపాలను కావచ్చు, ఒకంతని ఒకవేళ నీ కామక్రోధ విషయాలు కావచ్చు, లేకపోతే ఏ విషయాలైనా కావచ్చు, ఒకంత నువ్వు యేసుతో సమాధి చేయబడిన విషయాలు గ్రహించి, ఒకంత నువ్వు ముందుకు నడవకుండా, ఒకంత నువ్వు మళ్ళీ తిరిగి నీ పాత జీవితాన్ని ఒకవేళ నువ్వు అదే జీవితాన్ని, అదే పాత విషయాలను ఒకంత నువ్వు నీ జీవితంలో ముందుకు వెళ్తా ఉంటుంటే, ఎవరో నిన్ను మోసపరచట్లేదు గానీ నీకు నువ్వే నిన్ను మోసపరుచుకుంటున్నావు. నువ్వు మోసపరుచుకుంటూ అదే ఏం చేస్తున్నావంటే ఆ నిత్య నరకానికి పాత్రుడివైపోతున్నావు. ఆ నరకాన్ని నీకు నువ్వుగా నిన్నెవరో మోసపరచట్లేదు గానీ నువ్వే ఆ నరకానికి ఒక మార్గాన్ని తెరుచుకుంటున్నావు. So, ఒకంత ఆలోచించి నువ్వు కింద హృదయాన్ని తెరుచుకుని ఒకంత నిన్ను పరిశీలన చేసుకోవాల్సిన విషయమై ఉన్నది. so dying ourself is a continually, it's not a permanent. Every day we have to crucify ourselves on the cross, that we fulfill the requirement of salvation. మనం యేసుతో సమాధి చేయబడడం అది ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం జరగాల్సిన పని అయి ఉన్నది. ఏదో ఒకసారి చేయడం కాదు గానీ, లేదా ఒకసారి ఎప్పుడో అయిపోయిందన్న విషయం కాదు కానీ, ప్రతిరోజు, ప్రతి క్షణం మనం యేసుతో మరణించబడి, ఆయనతో సిలువ వేయబడి, ఆయన పునరుద్ధానంలో లేచి ఒకంత ప్రతిరోజు నూతనముగా మనము నూతన సృష్టిగా మార్చబడి ముందుకు మన జీవితాలను వెళుదుము గాక. And if we see Galatians 5 capital verse 20, it says, I have been crucified with Christ, and I no longer live, but Christ lives in me. ఒకంత గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యంలో ఇలా సెలవిస్తోంది. 20వ వాక్యంలో ఇలా సెలవిస్తుంది. నేను యేసుతో సిలువ వేయబడి ఉన్నాను. జీవించుచున్నది నేను కాదు, యేసే నాలో జీవించుచున్నాడని చెప్పి గలతీ పత్రికలో రాయబడి ఉన్నది. I stand here as a witness of the Lord of this day. నేనికింత ఈ స్థలంలో యేసేని గురించి ఒక సాక్ష్యముగా నేను నిలబడి ఈ స్థలంలో మీ అందరి ముందు నేను నిలబడి ఉన్నాను. There is no way for people to come to salvation. ఏ మార్గము లేదు రక్షణలోకి రావడానికి. But they must know Christ, and that they have Christ in their hearts. ఏ మార్గము లేదు కానీ కేవలము యేసే ద్వారా మాత్రమే మనం రక్షణలోకి లేకపోతే క్రీస్తులోనికి మనం వెళుదాము. అదొకటే మార్గము. ఇప్పుడు క్రైస్తవులైన ప్రతి ఒక్కరు ఈ విషయాలు తెలుసుకోవాలని చెప్పి ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. It means that the Christ is living in our hearts every minute, every second in our lives. అదేంటంటే యేసయ్య ప్రతి నిమిషము, ప్రతి క్షణము మన హృదయంలో నివసిస్తున్నారని చెప్పి ప్రతి నిమిషము మనం ఎరిగిన వారమై ఉండాలి. What Jesus will do? What will he do when he is living in our hearts? యేసయ్య మన జీవితాల్లో ఉండి ఏం చేస్తారు? యేసయ్య మన జీవితాల్లో ఉంటే ఏం జరుగుతది అనే విషయాల్ని మనము ఆలోచిస్తూ ముందుకు ఉండాలి. He will remove from you self-pleasing. Ask them to stop. డాడీ మైక్ మ్యూట్ చేయండి డాడీ. Pastor, can you repeat? Yeah. I said we are staying here as a witness for the Lord of this day. There is no any other way for people to come to salvation. నేను ఈ స్థలంలో ఒక సాక్ష్యంగా నిలబడి దేవుని వాక్యం మీకు తెలియజేస్తున్నాను. యేసు ద్వారా తప్ప ఎవరును రక్షించబడడు, ఎవరు రక్షణ పొందుకోలేరని చెప్పి నేను ఒకంత రుజువుగా నీకు ఒకంత బలవంతంగా ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. They should know Jesus Christ, and Jesus Christ should live in their hearts. ఒకంత వాళ్ళు యేసేని తెలుసుకోవాలి. యేసేని తెలుసుకోవడమే కాకుండా ఒకంత యేసే వారి జీవితంలో జీవిస్తున్నాడు అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి. When Jesus is living in our heart, what will he do? యేసే మన హృదయంలో ఉన్న
మనము pleasing, ఉన్న విషయాలను యేసే మన జీవితాల్లోంచి మనల్ని విడిపిస్తా ఉంటాడు. and all the affections. ఒకంత మనకున్న అలవాట్లు కావచ్చు, He will remove from our lives. మనకున్న ఆప్యాయతలు కావచ్చు, ఒకంత మన జీవితాల్లోంచి యేసే మనల్ని విడిపిస్తా ఉంటాడు. He will baptize us with the Holy Spirit and with the And fire. ఆమేన్, ఆమేన్. ఆయన మనల్ని పరిశుద్ధాత్మతోను అలాగే అగ్నితోను మనకి బాప్తిసమును అనుగ్రహించారు. If you have not experienced this, ఒకంత నీకు ఇలాంటి అనుభవం లేకపోతే, I again say, if you have not experienced this experience in your life, you are not a Christian. ఒకంత నీ జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా లేకపోతే అగ్ని ద్వారా నువ్వు బాప్తిస్మం పొందలేకపోతే నువ్వు నిజంగా క్రైస్తవుడు కాదని నేను ఈ సమయంలో మీకు చెప్తున్నాను. We have read than going to school, making a prayer, reading the Bible, or giving a donation will not take us to heaven. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నువ్వేదో సండే స్కూల్ వెళ్ళడం ద్వారానో, లేకపోతే నువ్వు యూత్ పరిచర్యలో ఉండడం ద్వారానో, లేకపోతే నువ్వు దేవుని వాక్యం చదవడం ద్వారానో, లేకపోతే ప్రార్థన చేయడం ద్వారానో, లేకపోతే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళడానో, ఇవేవి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళవు. Because Jesus himself said what is the requirement to be born again, to be dead of than a previous life we have been living. ఆమేన్. యేసయ్య చాలా రూఢిగా ఒక మాట చెప్పారు. నువ్వు నూతనంగా జన్మించి నూతనమైన విషయాల్ని నూతన సృష్టిగా మార్చబడి నీ పాత జీవితాన్ని విడిచిపెడితేనే నువ్వు ఒకంత పరలోక రాజ్యానికి వారసుడు అని చెప్పి యేసయ్య చెప్పారు. And if we did not be baptized with in Jesus Christ with the fire and with the Holy Spirit, we ask, God will give us. So we do not neglect it. It's always a chance in Jesus Christ. He loves Amen. us. So just come to him, ask excuse, do not hide, because he knows the thoughts of us. Even he knows how many hair we have on our body. ఆమేన్. ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మతోను లేకపోతే అగ్నితోను నీకు అలాంటి అనుభవం లేకపోతే నువ్వేం బాధపడకు. ఒకవేళ నువ్వు నిర్లక్ష్యపడకు. యేసుని అడుగు, ఖచ్చితంగా నిన్ను దర్శించే దేవుడై ఉన్నాడు. ఒకవేళ నువ్వు నూతనంగా జన్మించలేకపోతున్నావు, కొంత నీకు ఇంత పాపాలు ఒప్పుకోలేకపోతున్నావా, యేసయ్యని అడుగు. యేసయ్య సర్వమును ఎరిగిన దేవుడు. నీ తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా నీకు ఎరిగిన వాడై ఉన్నాడు. అలాగే ప్రతి విషయంలో ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు కనుక ఇంకొకంత యేసయ్య దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమాపణ పొంది నువ్వు మారు మనసు పొంది నూతనముగా జన్మించదువు గాక. If we have fulfilled these requirements, we have water baptism, we have asked for sin forgiveness. ఒకంత ఈ విషయాలన్నీ నువ్వు దేవునితో ఒకంత ఆయనతో సరిచేయబడి ఒకంత నువ్వు పాపాల నిమిత్తం క్షమాపణ పొందితే నువ్వు బాప్తిస్మం అన్న విషయం ద్వారా నువ్వు ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. And when we have buried our previous life along with Jesus Christ, మనం ఎప్పుడైతే మన పాత జీవితాన్ని యేసయ్యతో పాటు మనం సమాధి చేస్తా ఉంటామో then only he will reside in our hearts. ఆ సమయంలోనే ఈ దేవుడు మన హృదయంలో నివాసము చేసే దేవుడై ఉన్నాడు. And when he resides in our heart, he will do change. There will be activity in our hearts. ఆమేన్. ఎప్పుడైతే యేసే మన హృదయంలో నివాసం చేస్తా ఉంటాడో మన జీవితంలో ఒక మార్పు వస్తా ఉంటది. మన జీవితంలో ఏదో తెలియని విషయాలు దేవుడు మారుస్తా వస్తూ మనం ఇంకా చాలా ముందుకి చాలా నూతనంగా మార్చబడి నూతనమైన విషయాల వైపు మనం పరిగెడుతూ ఉంటాము. So when he is residing, living in our heart, he will baptize us with the Amen. Holy Spirit and with the fire. ఆమేన్. ఆయన ఎప్పుడైతే మన హృదయంలో నివాసం చేస్తున్నా ఉన్నాడో ఆయన మనల్ని అగ్నితోను అలాగే పరిశుద్ధాత్మతోను బాప్తిస్మం ఇచ్చే దేవుడై ఉన్నాడు. So loving brothers and sisters, it's so important, crucify yourself. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది చాలా ముఖ్యమైన విషయము. నువ్వు యేసయ్యతో పాటు సిలువ వేయబడాలి.
and set the world at nothing. ఒక మాట చెప్పాలి, ఏది కాదని చెప్పి. If you are a true saint of God, నువ్వుకింత ఏసి ఒక నిజమైన భక్తుడు అయి ఉంటే you must be humble నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. as little children of చిన్న loving, and loving Pastor. kindness. ఒకంత చిన్న పిల్లల వల్లే నిన్ను నువ్వు తగ్గించుకొని, ఒకంత ప్రేమతోను, ఒకంత కనికరముతోను, ఒకంత జాలితోను నువ్వు ముందుకు వెళ్తా ఉండాలి. We should be humble as small children చిన్న పిల్లల వల్లే దీన మనసు కలిగిన వారమై ఉండాలి. and loving kindness of God sealed upon our souls. కనికరము, ప్రేమ, జాలి మన హృదయముల మీద, మన ప్రాణము మీద యేసయ్య ముద్ర వేయునుగాక. If you seek this work of God, you will find it. నువ్వుకింత యేసయ్య యొక్క ఈ పని గురించి నువ్వు వెతుకుతా ఉంటే ఖచ్చితంగా నువ్వు దాన్ని కనుగొనుగుందువుగాక. But let me tell you, నేను ఒకంత విషయం మీకు చెప్పనివ్వండి. a new world comes by regeneration. ఆమేన్. నూతనమైన ప్రపంచము తిరిగి జన్మించడం ద్వారా వస్తా ఉంది. A new world comes by regeneration. ఒక నూతనమైన ప్రపంచము నువ్వు తిరిగి జన్మించడం ద్వారా వస్తుంది. Regeneration means we are dead of a previous life. We have got a new birth in Jesus Christ, and we are following 100% new life in Jesus Christ. పునరుద్ధానం అంటే, లేకపోతే తిరిగి జన్మించడము, లేకపోతే పునరుత్పత్తి అంటే ఏంటంటే నువ్వు నీ పాత విషయాలన్నీ విడిచిపెట్టి ఒకంత యేసుతో సిలువ వేయబడి ఒక నూతనమైన జీవితాన్ని నువ్వు జీవించడమే ఒకంత పునరుద్ధానము, లేకపోతే నూతనంగా జన్మించడం అనేది అయి ఉన్నది. A man is not lifted up in his own mind. ఒక వ్యక్తి తనకున్న ఆలోచనల ద్వారా పైకి ఎత్తబడడు గాని, but laid low in his own eyes. ఒకంత వాని కనుదృష్టిలో వాడు తగ్గించుకుంటూ ఉండాలి. So it means we need to be humble as small children. దీనికి అర్థం ఏంటంటే మనం ఒకంత చిన్న పిల్లల వల్లే మనం తగ్గించుకొని ఒక దీన మనసుకులై కలిగి ఉండాలి. And we are loving and kind. It's a seal upon us that we are true disciples, true believers, having a new birth in Jesus Christ. ఒకంత మన మీద ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన కనికరం ముద్ర వేయబడి ఉన్నది కనుక ఒకంత నిజమైన క్రైస్తవుల్లాగా, నిజమైన ప్రేమ కలిగిన వారమై, నిజమైన జాలి, నిజమైన కనికరము కలిగిన వారమై ఒకంత ఆ ప్రేమను పంచుకుంటూ, ఒకంత ఆ జాలి కనికరాన్ని పంచుకుంటూ మన జీవితాల్లో మనకు ముందుకు వెళుదుము గాక. And that person, he have a humble eyes. He puts his eyes down. He do not have a egoism, and he waits for the wisdom of God to govern him. ఒక వ్యక్తి తనకున్న ప్రతి విషయాన్ని తగ్గించుకుని తన కంటి చూపుని ఒక ఇంత భూమి వైపు పెంటుకుంటూ తగ్గించుకుంటూ దానికి అర్థం ఏంటంటే తన అహంకారం విడిచిపెట్టి ఒకంత తనకి ఇంకేదీ లేదు, నేను సమస్తమును విడిచిపెట్టాను అని చెప్పి ఒకంత దీన మనసు కూడా ఉండడమే. Loving brothers and sisters, I give thanks for the Lord for this precious, so beautiful words to guide our ways. Amen. ప్రియమైన సహోదరులారా, ఈ ప్రశస్తమైన వాక్యాన్ని బట్టి, ఒకంత ప్రశస్తమైన మాటలను బట్టి నేను దేవునికి చాలా వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన నడిపిస్తున్న మార్గాలను బట్టి, ఆయన మనకి చూపిస్తున్న మార్గమును బట్టి, ఆయన మన నడిపిస్తున్న మార్గాన్ని బట్టి. And if we are wrong in our ways, it's a chance to correct and make good ways with Jesus Christ. ఒకంత మన మార్గాలు సరిగా లేకపోతే, ఒకంత మనం వెళ్తున్న ప్రయాణం సరిగా లేకపోతే, నీ జీవితం సరిగా లేకపోతే
ఒకంత నువ్వు సరి చేయబడి యేసయ్యతో నువ్వు ముందుకు వెళుదువు గాక. before it gets late. ఇంకా ఆలస్యం కాకముందే. If you have corrected your ways, ఒకవేళ నువ్వు మార్గాలను సరి చేసుకునుంటే you will be living with God for everlasting and everlasting Amen. life. ఒకంత నువ్వు నీ పాత మార్గాన్ని విడిచిపెట్టి, ఒకంత నువ్వు పాత జీవితాన్ని విడిచిపెట్టి నువ్వు సరి చేయబడి ఉంటే, ఒకంత యేసయ్యతో పాటు నువ్వు యుగ యుగములు ముందుకు వెళ్ళే వ్యక్తివై ఉన్నావని చెప్పి మీకు ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. And if you have missed this chance, ఒకవేళ నువ్వు ఒక సమయం నువ్వు మిస్ చేసుకుంటూ then just remember, on the judgment day, if our name is not written in the book of life, we will be thrown in the burning fire for everlasting life. ఒకంత నిన్ను నువ్వు ఒకవేళ సరి చేసుకోకపోతే, ఒకంత నువ్వు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నువ్వుకింత యేసయ్య న్యాయపీఠం ఎదుట నిలబడాల్సి వస్తది. నువ్వు ఒకవేళ నువ్వు నీ జీవితాన్ని మార్చుకోకపోతే ఆ నిత్య నరకాగ్నికి పాత్రుడైపోతావు. God bless you all abundantly. దేవుడు మీ అందరిని ఉన్నతమైన కృపతో ఆశీర్వదించును గాక. Amen. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడితే, ఒకవేళ మీకు ఏదన్నా సమస్యలు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఇరుకులు ఇబ్బందులతో, కుటుంబాల సమస్యలతో మీరు ఉంటుంటే, దయచేసి మీకు ఇప్పుడు మీ టీవీలో చూపిస్తున్న, మీకు కనిపిస్తున్న నెంబర్‌కి మీరు కాల్ చేయగలరు. పాస్టర్ తర్షం ఇక్బాల్ గారు వారు మీకోసం ప్రత్యేకమైన ప్రార్థన చేస్తారు. దైవ సేవకులు ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడు చాలా కార్యాలు జరిగిస్తా ఉంటున్నాడు. చాలా సాక్ష్యాలు మేము వింటూ వస్తా ఉన్నాము. చాలా మంది స్వస్థతలు పొందుకోవడము, చాలా మంది తమ జీవితాన్ని యేసయ్య కోసం సమర్పించుకోవడం. ఎవరికైనా ప్రత్యేకమైన ప్రార్థనకు కావాల్సిన వారు దయచేసి మీకు డిస్‌ప్లే చేయబడుతున్న నంబర్‌కి కాల్ చేయండి. పాస్టర్ గారు మీకోసం ప్రేయర్ చేస్తారు. Pastor, we have a person, he's from Hyderabad, and he's telling his problems in his life. So let's pray for him. And he's thinking he's having some like suicidal thoughts in his life. Sir, it's a disturbance, Pastor Feeney. It's a disturbance in your voice. Now you can hear me? Yeah, I can hear you now. Yes. Now we have a call person. His name is like he's working in Hyderabad. So he's having some financial struggles and everything happening. He's also having some suicidal thoughts. So let's pray for his family. Do he believe Jesus Christ as his personal savior in life? Yes. He do. Yes, he do. Heavenly Father, we give thanks for our brother. Lord, we bring the suicidal things and we bring the economical problems and we cover him with your holy blood. We declare mighty blessings in his life, in his workplace, in his family, Lord. Bless him so he can be a great witness for you. We ask in Jesus' holy and mighty name. Amen. Amen. Thank you, Jesus. Thank you, Jesus. All his, I mean, he gave us a prayer request. Just pray for his family, and he's having 2 sons, and
his wife is suffering from like fever and headache and everything. So let's pray for her. Yeah. Lord, we give thanks for our brother. He come to you, Lord, bearing his children and his wife and himself. Touch them, Lord. Heal his wife. We rebuke the spirit of fever and sickness to leave her body right now. We declare freshness and blessings, prosperity in 4 of them. We ask in Jesus' holy and mighty name. Amen. Amen, amen, amen. హలో బ్రదర్ ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి. ఓకే బ్రదర్, మీరు ఈరోజు సేవకులు చెప్పిన వాక్యాన్ని విన్నారండి. యూ హ్యావ్ టు బోర్న్ అగైన్. మీరు ఒకంత తిరిగి నూతనంగా యేసులో జన్మించబడాలి. మీకు ఏదైతే పాత విషయాలు ఉన్నాయో అంతా విడిచిపెట్టండి. మీకు ఒకవేళ ఇంకా ముందుగా మీకు ఏదైనా సహాయం కావాలంటే ఆత్మీయంగా ఎదగడానికి మా నెంబర్తో కాంటాక్ట్లో ఉండండి. పాస్టర్ గారు మీకోసం ప్రేయర్ చేస్తారు. Pastor, we have a person. His name is Lokesh. So he's telling he need a guidance. So like he's saying how to be born again. He needs some guidance. So let's pray for him. Lord, we give thanks for our brother. Lord, you touch him, give him wisdom, guide him so that he can come to you, Lord, and be safe. You are a hidden place for us, Lord, and you bless him. Bless his ways. We ask in Jesus' holy and mighty name. Amen. 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 Praise the Lord, brother. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. హలో ప్రైజ్ లార్డ్ అండి. సిస్టర్ చెప్పండి సిస్టర్. ఓకే సిస్టర్. ఓకే సిస్టర్. ఓకే సిస్టర్, పాస్టర్ గారు మీకోసం ప్రేయర్ చేస్తారు. ప్రార్థనలు ఏకీభవించండి. Pastor, we have a call. She's watching through YouTube. I mean, her name is Blandina. Now she's in working far away from her home. She needs a prayer request. She's feeling uncomfortable. She's feeling uneasy. So let's pray for her. Lord, I give Blandina. thanks for our sister, Lord. You touch her and bless her. Your peace should reside in her heart. Lord, bless each and everything, especially in each and every step she takes towards you. Lord, fill with peace, comfort, more strength, and we rebuke the sickness to leave right now in Jesus' holy and mighty name. Amen. 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 Praise Lord, sister. Okay, sister. Praise Lord అండి. హలో ప్రైజ్ లార్డ్ బ్రదర్. Thank you, Jesus. ఓకే బ్రదర్, మీ పేరేంటండి? కుమార్ గారా అండి? ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారండి? సరే బ్రదర్, అయితే మీ సమస్య ఏంటండి? సరే బ్రదర్. ఓకే బ్రదర్. సరే బ్రదర్, సేవకులు మీకోసం ప్రేయర్ చేస్తారండి. ఓకే ఇంత వెయిట్ చేయండి. ఫస్ట్ he called us before actually. I mean, you prayed for him. Like he told us last time that he's not walking properly. He's on the wheelchair like that. He told me like now he wants prayer, like he want to gain more faith. He's doing better. Like sometimes he can walk, but he need full healing. So let's pray for brother Kumar. Yeah, Lord, we give thanks for our brother Kumar, Lord. You have heard our prayer, Lord. He feel much better. You kindly increase his faith upon you, Lord, because the healing comes from you, strength comes from you, blessing comes from you, and Lord, that you bring life in each and every person. Lord, we ask mighty blessings on Kumar's life. Give him more strength. We ask for complete healing in his life. We ask in Jesus' holy and mighty name. Amen. 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 Praise the Lord.
ప్రైజ్ లో బ్రదర్. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచును గాక. యెహోవా రాఫా అయిన దేవుడు మిమ్మల్ని స్వస్థపరచును గాక. ఆమెన్. ఓకే బ్రదర్, మీ ప్రేయర్ చేస్తామండి. Jesus. హలో. చెప్పండి అమ్మా. ఓకే అమ్మా. మీ పేరేంటమ్మా? సత్యవతి గారండి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారండి? ఓకే అమ్మా. మీ సమస్య ఏంటో చెప్పండి, సేవకులు మీకోసం ప్రేయర్ చేస్తారు ఇప్పుడు. సరే అమ్మా. ఓకే అమ్మా. సరేనమ్మా. సేవకులు మీకోసం ప్రార్థన చేస్తారు. దయతో మీరు ప్రార్థనలు ఏకీభవించండి. ఫస్ట్ we have a call. She's a mother. She's having 2 sons, and one son is far away from the home. He's working far away from the home. And another son, he's working at home. Still they're working, but they don't have total profit in their home. And she's also suffering from asthma, bronchial asthma. So she's requesting for healing, and she's also requesting to pray for her sons and her husband. Yeah. Ask her to be near to God, sir. Okay, please. అమ్మా, ఒకంత మీరు యేసేతో సహవాసం కలిగి ఉండాలి. యేసేకి దగ్గరగా ఉండాలి. And we have learned that it's so important to have a personal relationship with Jesus Christ. మీరిప్పుడు దేవుని వాక్యాన్ని విన్నారు. అదేంటంటే యేసేతో ఒక ప్రత్యేకమైన సహవాసము లేకపోతే ఒక సంబంధము మనం కలిగి ఉండాలి అని చెప్పి మనం ఇప్పటివరకు దేవుని వాక్యాన్ని వింటూ వచ్చాం. Lord, we bring our sister, her husband, their children, and especially the one who is staying away. Lord, bless them. Bless the father, the children, and our sister. Lord, I request you when she is having bronchial asthma, Lord, you touch her. We rebuke the spirit of asthma to leave her body right now. Amen, amen, We declare amen. freshness. We declare more power, more strength, good health in Jesus' holy and mighty name. Amen. 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 అమ్మా, మీరు ఒకంత దేవుని మీద విశ్వాసం ఉంచండి. సేవకులు మీకోసం ప్రార్థన చేశారు. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఫస్ట్ I have a prayer request. Actually, I mean, one of my sister's friend actually, I mean, she got pregnant. I mean, there is a lot of bleeding happened. She passed away, and they got delivery for the baby, and baby also passed away today. So let's Oh. pray for their family. I mean, they're really like they started everything. They're good believers in Christ. So let's pray for the family. Her name, I mean, I don't know their name, but I just know the incident. So let's pray for the family and let Lord comfort them. Lord, we give you thanks. Lord, you already always have cared with the people, Lord. We bring that family, those who have lost the mother and the child, Lord. We ask you to give strength, Lord, give comfort, and Lord, be with them in this time when they are having grief, Lord, in the life. Lord, you be their strength in this time, Lord. Bless them. We ask in Jesus' holy and mighty name. Amen. 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 ఇప్పుడు సేవకులు మీరు అందరి కోసం ప్రార్థన చేస్తారు. విశ్వాసంతో మీరు వేచి ఉండండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని స్వస్థపరచును గాక. ఫస్ట్ లెట్స్ హావ్ ఎ ప్రే ఫర్ ఎవ్రీవన్. Our Heavenly Father, we touch your holy feet, your holy hands, Lord, and we give you thanks for this time, and we give you thanks for hearing our prayers. Lord, I bless each and everyone, those who have heard the word, Lord. Bless, let your word be a seed in their lives, in their hearts, Lord, so they invite you as their personal savior in their life. We, Lord, declare mighty blessings. We declare mighty healings. And I say special thanks for Pastor Moses, his wife, and Pastor Finney, Pastor Winnie, and everyone who have heard your holy name. Bless us all, Lord.
we touch your holy feet, and we give you thanks and all the glory forever and ever. Amen.